అమెరికా ఓ అమెరికా. అన్నా ఇది అమెరికా వారాంతర సమీక్షకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ మోహన్. ఈ వారం అమెరికా పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న 4 పెద్ద టాపిక్స్ గురించి ఈ సమీక్షలో మాట్లాడుకుందాం. ఇరాన్తో ముదురుతున్న గొడవ, పెట్రోల్ గ్యాస్ రేట్ల దెబ్బ, ఇమిగ్రేషన్ డ్రామా, అలాగే మిడ్ టర్మ్స్ ముందు జరుగుతున్న రాజకీయాలు. అమెరికా ఇరాన్ గొడవ రోజు రోజుకి ముదిరిపోతుంది. ట్రంప్ ఇప్పటికీ 7 సార్లు బాంబుల వర్షం కురిపించాడు. కానీ అఫీషియల్ గా యుద్ధం అని చెప్పట్లేదు. ఒకసారి యుద్ధం అంటాడు, మరొకసారి యుద్ధం కాదంటాడు. కాంగ్రెస్ పర్మిషన్ లేదు. అసలు ఇదెలా ఆపాలో ప్లాన్ కూడా లేదు. ఇరాన్ ఏమో ఏకంగా హార్మూజ్ జలసంధిని మూసేసింది అంటున్నారు. కానీ నిజానికి ఇరాన్ బాంబులు ఎక్కడ వేస్తుందో అన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కంపెనీలు నౌకలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం మానివేశాయి. అందువల్ల నౌకలు ఆ సంధిలో వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచ ఆయిల్ సప్లై 3 అంతులు ఆగిపోయింది. దీనంతటికీ కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఏ విధమైన ప్రిపరేషన్ లేకపోవడం. ప్రాణ నష్టం కూడా చాలా దారుణంగా ఉంది. ఇరాన్ లోని మినాబ్లో ఒక బాలికల స్కూల్ మీద జరిగిన దాడిపైన 170 మందికి పైగా బాలికలు చనిపోయారు ఎలిమెంటరీ స్కూల్లో. దానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం బాధ్యత వహించలేదు, సారీ అసలే చెప్పలేదు. కువైట్ లో 6 సైనికులు సరిపోతే వాళ్ళు డిగ్నిఫైడ్ ట్రాన్స్ఫర్ అంటూ డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు వచ్చినప్పుడు ట్రంప్ అక్కడికి వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నెత్తి మీద టోపీ పెట్టుకున్నాడు. అది ప్రోటోకాల్ కి చాలా విరుద్ధం. అది ప్రోటోకాల్ కి ఎంత విరుద్ధం అంటే ఫాక్స్ న్యూస్ కూడా పాత ఫుటింగ్ ఒకటి చూపించి అది అప్పుడే చెప్పినట్టు చూపించారు. దానివల్ల వచ్చిన దుమారం కూడా వచ్చింది. అంతేకాదు ఆ సైనికులు ఒక కాఫిన్ ని తను ఫండ్ రైజింగ్ ఈమెయిల్ కింద వాడుకున్నాడు. అది పరమ దారుణ, నీచ, నికృష్టమైన, హేయమైన చర్య. ఒక అధ్యక్షుడు చేయాల్సిన పని కాదు అని నేను అంటున్నాను. ట్రంప్ అమెరికాను కావాలనే ఈ ఊబిలోకి తీసుకెళ్లాడు. కావాలనో లేకపోతే తనకి పొగరెక్కి ఏదో చేశాడు. హార్మూజ్ జలసంధి మూసుకుపోవడం మామూలు విషయం కాదు. ఇరాన్ డ్రోన్ ఖరీదు $20,000 అయితే దాన్ని పేల్చే అమెరికన్ ఇంటర్సెప్టర్ ఖరీదు $2 మిలియన్. ఖర్చు విషయంలో లాప్ సైడెడ్ వారు. వాళ్ళ నేవీనంతా ధ్వంసం చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేవీ అవసరం లేదు. హార్మూజ్ జలసంధి దగ్గర ఈ డ్రోన్లు పెట్టుకు వాళ్ళు కాపలా కాసుకుంటూ, అలాగే హార్మూజ్ జలసంధిలో మైన్స్ పెడితే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంది ఈ వార్లో. ఎందుకంటే ఆ 20,000 డ్రోన్ లేకపోతే ఒక చిన్న మైన్ చాలు పెద్ద పెద్ద నావాలను ముంచి వేయడానికి. ట్రంప్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ట్రూత్ సోషల్లో ఎడాపెడా పోస్టులు పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు. ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. వాటన్నిటికీ ఇరాన్ ఏం పట్టించుకున్నట్టు దాఖలాలు అయితే లేవు. మీ హార్మూజ్ స్ట్రైటే కావాలా, మేము రెడ్ సీ రూట్ వాడుకుంటాం అన్నాడు. కానీ అక్కడ కూడా ఒక చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఇరాన్ కంట్రోల్ చేసే హూతీ రెబల్స్ అక్కడ దాడి చేయవచ్చు. పర్యవసానంగా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే, ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఓడలకి 13 రోజుల వ్యవధి ఎక్కువ పడుతుంది. దానంతటికీ పర్యవసానం ఆయిల్ ధర ఇంకా పెరగడం. అందుకే పరిస్థితి ఎంత టైట్ గా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ యుద్ధం ఎఫెక్ట్ అమెరికన్ జేబుల మీద గట్టిగానే పడుతుంది. గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. రిపబ్లికన్ల ప్రచారం మొత్తం రివర్స్ అయిపోయింది. డీజిల్ రేట్లు పెరగడంతో అమెరికా అంతటా సరుకుల రవాణా ఖర్చు పెరిగిపోవడం, అసలే ఆకాశానికి అంటున్న గ్రోసరీ బిల్స్ ఇంకా పెరగడం జరుగుతుంది. యుద్ధం మొదలైన ఈ 2 వారాల్లోనే ఫెర్టిలైజర్ ధరలు 77% పైగా పెరిగాయి. దీని కారణంగా మిడ్ వెస్టర్న్ లో రైతులందరూ అల్లాడిపోతున్నారు. ఈ ఖర్చులన్నీ ప్రజల మీద భారమైతే మరొక వైపు మిలిటరీ ఖర్చులు రోజుకి $1 నుంచి $2 బిలియన్ వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 16 రోజుల్లో దాదాపు $30 బిలియన్ ఖర్చు పెట్టింది అమెరికన్ ప్రభుత్వం. ఒబామా కేర్ సబ్సిడీస్ ఎక్స్టెండ్ చేయడానికి అవసరమైన ఖర్చు $30 బిలియన్. దానికి రిపబ్లికన్స్ నిరాకరించారు. ఇది మాత్రం సమ్మగా ఉంది. అదొక్కటే కదండి ముప్పు. $20,000 డ్రోన్స్ ని ఎదుర్కోవడానికి $2 మిలియన్ ఇంటర్సెప్టర్స్ ఫైర్ చేస్తే ఎంతకాలం ఈ అమ్యునేషన్ అంతా ఎలా మిగులుతుంది? అమెరికా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ అమ్యునేషన్. దాన్ని మళ్ళీ తిరిగి నింపడానికి డిఫెన్స్ కాంట్రాక్టర్స్ కి హుకుం జారీ చేశాడు. కాంగ్రెస్ కి చెప్పాడు, మాకు సప్లిమెంటల్ బిల్ కావాలి అని. ఆ సప్లిమెంటల్ బిల్ కానీ కాంగ్రెస్ పాస్ చేయకుండా ఉంటే డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ లో కట్ చేస్తాడు అంటున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే అంతా డాలర్ రిబ్రాండింగ్. పాలసీ ఏమీ మారలేదు, కేవలం బయటకు చెప్పే మాటలు మారుస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాస్ డిపోర్టేషన్ పాలసీలు, అలాగే యాంటీ లాటినో
ఇమిగ్రేషన్ పాలసీలను వ్యతిరేకిస్తూ లటీనో అమెరికన్స్ డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. విపరీతమైన స్వింగ్. 2024లో ట్రంప్కి విపరీతంగా ఓటు వేసిన వాళ్ళందరూ తిరిగి డెమోక్రాట్స్ వైపు రావడమే కాదు, రిపబ్లికన్ లీనింగ్ లటీనోస్ కూడా డెమోక్రాట్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకని చెప్పి మాస్ డిపోర్టేషన్ల మాట ఎత్తడం లేదు ట్రంప్ యంత్రాంగం. ఈ సమయంలో ఒక్లహోమా సెనేటర్ మార్క్వైన్ మల్లన్ని డిహెచ్ఎస్ సెక్రటరీగా నామినేట్ చేశాడు ట్రంప్. ఇతనికి ఏ విధమైన అనుభవం లేదు అని అతని గురించి నేను పోయిన వారం కార్యక్రమంలో చెప్పాను. అలాగే ఒక సెపరేట్ వీడియో కూడా పెట్టాను. ఇతను ఒక ఫార్మర్ ఎంఎంఏ ఫైటర్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, కాలేజ్ డిగ్రీ లేదు. గతంలో ఒకసారి సెనెట్ హీరింగ్ లో ఒక టీమ్స్టర్స్ వ్యక్తి మీద చొక్కా మడతలు పెట్టి రా చూసుకుందాం, ఇక్కడ చూసుకుందామా బయట చూసుకుందామా అని చెప్పాడు. దాని గురించి ఆ వీడియోలో నేను పెట్టిన వీడియోలో ఉంది. అలాంటి మూర్ఖుడిని ఇప్పుడు డిహెచ్ఎస్ సెక్రటరీ కాబోతున్నాడు. 26 ఏళ్ల ఒక సీనియర్ డిహెచ్ఎస్ అఫీషియల్ డిహెచ్ఎస్ కోసం, ఐస్ ఏజెంట్ల కోసం 2500 స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ కొన్నది. అవన్నీ గరాజుల్లో మగ్గుతున్నాయి. ఎందుకంటే అవి ఐస్ వెహికల్స్. వాటిని డిహెచ్ఎస్ బ్రాండింగ్ మీద పెడితే జనాలు దాడి చేస్తారన్న భయంతో ఏజెంట్లు ఈ వెహికల్స్ వాడటానికి నిరాకరిస్తున్నారు. ఇక్కడ మరొకసారి గుర్తు చేయాలి మీకు, ద బిగ్ బ్యూటిఫుల్ బిల్లో $150 బిలియన్ డిహెచ్ఎస్ కి, ఐస్ కి, వీటికి అలొకేట్ చేశారు. దిస్ ఈస్ హౌ దే ఆర్ యూజింగ్ దోస్ ఫండ్స్. ఆ నిధులను ఈ రకంగా వాడుతున్నారు. వెహికల్స్ కొని వాటిని గరాజుల్లో పెట్టి తుప్పు పెట్టేస్తున్నారు. మిడ్ టర్మ్స్ దగ్గరికి వస్తున్నాయి, పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. సేవ్ చట్టం, ఓటర్ ఐడి బిల్ అంటారు, కానీ నిజానికి ఇది ఓటర్ రిస్ట్రిక్షన్. అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ కూడా దీనికి వ్యతిరేకి. ఎందుకంటే రూరల్ అమెరికాలో పాస్పోర్ట్ ఉండటం అనేది చాలా అసాధారణమైన విషయం. దాదాపు కొన్ని రాష్ట్రాల్లో, రిపబ్లికన్ రాష్ట్రాల్లో 60% మందికి దాకా పాస్పోర్ట్లు లేవు. అలాగే పెళ్ళైన ఆడవారికి ఇంటి పేరు మార్చుకోవడం సహాయం. ఈ సేవ్ యాక్ట్ వల్ల పూర్తి పేరు మ్యాచ్ అయితే కానీ ఓట్ చేయడానికి కుదరదు. సో ఏ రికార్డులో ఏ పేరు ఉందో అన్నది చాలా కష్టం అవుతుంది వాటన్నిటిని రీకాన్సైల్ చేయడానికి, ముఖ్యంగా ఆడవారికి. సో రూరల్ అమెరికా అండ్ ఫీమేల్స్, వీఆర్ టాకింగ్ a big chunk of the country not being eligible to participate in the voting process. That is what Trump is pushing. నేననేది ఐ హోప్ దే పాస్. ఎందుకంటే రిపబ్లికన్లు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతారు ఆ బిల్ కానీ పాస్ అయితే. అందుకనే సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ ససేమిరా ఆ బిల్ పాస్ కానియకుండా చూస్తున్నాడు. ఎన్నికల ముందు 2 ముఖ్యమైన హామీలు ఇచ్చాడు ట్రంప్. తక్కువ గ్యాస్ ధరలు, కొత్త యుద్ధాలు లేవు అంటూ. ఆ ప్రచారం అంతా గంగల గలిచిపోయింది. ఇప్పుడు యుద్ధం, ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ రిపబ్లికన్స్ కి పెద్ద మైనస్. మరి ట్రంప్ ఏం చేస్తున్నాడు ఈ టైంలో? యుద్ధం గట్టిగా జరుగుతుంటే ఆయన కెంటకీకి వెళ్లి సొంత పార్టీ అభ్యర్థి అయిన థామస్ మ్యాసీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు. వైఎంసీఏ డాన్స్ చేశాడు. తన సొంత పార్టీ అభ్యర్థి అయిన థామస్ మ్యాసీకి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు? థామస్ మ్యాసీ, రో ఖన్నా ఇద్దరు కలిపి ఈ ఎప్స్టీన్ బిల్స్ పాస్ చేయడానికి వాళ్ళు నిరవధికంగా కృషి చేసి 6-7 నెలల కృషి తర్వాత ఆ బిల్లు పాస్ అయింది. అందుకే థామస్ మ్యాసీ మీద కక్ష కట్టాడు. ఇంకొక వైపు యాండీ వోగల్స్ లాంటి రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ లాంటి వాళ్ళు యాంటీ ముస్లిం సెంటిమెంట్ తో ముస్లింలను దేశ బహిష్కరణ చేయాలని, అసిమిలేషన్ యాక్ట్ అని ఇలాంటివి ఏమిటేమిటో ప్రతిపాదిస్తున్నారు. ఇక మీడియా అండ్ డిప్లొమసీ విషయానికి వస్తే అన్ని వైఫల్యాలే. ఫాక్స్ న్యూస్ ట్రంప్ టోపీ కవర్ చేయడానికి ఫేక్ వీడియోలు పేస్తోంది. హెగ్సెత్ తన ఫోటోలు సరిగ్గా రాలేదని కోపంతో ఏకంగా ఫోటోగ్రాఫర్లనే బ్యాన్ చేశాడు. యాక్చువల్లీ హీ వాజంట్ లుకింగ్ బ్యాడ్ నేను చూశాను ఆ పిక్చర్లు. ఎవరో ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు, అవి ప్రచురించిన ఫోటోలు ఆయనకి నచ్చలేదు, లేకపోతే ఆయన స్టాఫ్ లో ఎవరికైనా నచ్చలేదు, చూపించి నువ్వు రావడానికి లేదన్నాడు. యూకే లాంటి మిత్ర దేశానికి కూడా ఇరాన్ మీద దాడులు చేయడానికి ముందు చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు. ఎవరెవరు ఈ దాడుల విషయం గురించి నిర్ణయించారో తెలుసా? జేరడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్, రియల్ ఎస్టేట్ డెవలపర్ స్టీవ్ విట్కాఫ్, జేరడ్ కుష్నర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, జేడి వ్యాన్స్ అండ్ పీట్ హెగ్సెత్. వీళ్ళు మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. నిపుణులను అందరినీ పక్కకి తోసిపుచ్చారు. నీకేం తెలుసు? ఐ ఫీల్ ఇట్ ఇన్ మై బోన్స్.
హీ హ్యాడ్ హిస్ గట్ ఫీలింగ్. ఈ విట్కాఫ్ అనేవాడు రష్యాలో అమెరికాకి దూత. ఇతగాడికి ఏ విధమైన అర్హత లేదు, అయినా దూత. రష్యాకు యుక్రెయిన్‌కి మధ్య సంధి కుదురుస్తానని చెప్పి ఒక్కసారి కూడా యుక్రెయిన్‌కి వెళ్ళలేదు. 7, 8 సార్లు రష్యాకి వెళ్ళాడు. రష్యా ఇరాన్‌కి సహాయపడుతుంది ఈ యుద్ధంలో. అదేమిటి అని అడిగితే, నేను పుటిన్‌ని అడిగాను. నేనేం చేయలేదు అన్నాడు. విట్కాఫ్ సెడ్ హీ విల్ టేక్ పుటిన్ అట్ హిస్ వర్డ్ జస్ట్ లైక్ హిస్ బాస్ సెవరల్ ఇయర్స్ అగో. అదే మాట ట్రంప్‌ని అడిగితే, చేశారులే. రష్యా విషయంలో మేము యుక్రెయిన్‌కి సహాయం చేయట్లేదా, ఇది అలాంటిదే అన్నాడు. యుక్రెయిన్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యుక్రెయిన్ ఇప్పుడు ఓడైన బండి. అంటే 3, 4 సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్, రష్యా ఇరాన్ డ్రోన్స్ వాడుతుంటే ఆ ఇరాన్ డ్రోన్స్‌ని వ్యతిరేకించడానికి ఒక టెక్నాలజీని కనుక్కున్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడుతోంది యుక్రెయిన్. ప్రతిఫలంగా యుక్రెయిన్‌కి అమెరికా సాయం చేయమని అడుగుతోంది. అదే ఓడైన బండి. మీకు గుర్తుందో లేదో, డిడ్ యూ ఎవర్ సే థ్యాంక్ యూ వన్స్ అన్నాడు జేడీ వ్యాన్స్. ఐఎమ్ ఆస్కింగ్ జేడీ వ్యాన్స్, డిడ్ యూ సే థ్యాంక్ యూ టు జెలెన్స్కీ వన్స్? ఈ వారం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక పరంగాను పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ ఇరాన్ ఈ యుద్ధం గెలుస్తోంది. ట్రంప్ కొత్త యుద్ధాలు లేవు, తక్కువ గ్యాస్ ధరలు అనే 2 హామీలు గాలికి ఎగిరిపోయాయి. వీటన్నిటికి కారణం ఎక్స్పర్ట్స్ మాట వినకపోవడమే. దిస్ ఈస్ ద డెత్ ఆఫ్ ఎక్స్పర్టీస్. ఇమిగ్రేషన్ విధానంలో ఏ మార్పు లేదు, జస్ట్ బయటికి చెప్పే మాటలు మాత్రం మార్చారంతే. ఇంకొక విషయం ఏంటంటే, నోటికొచ్చినట్లుగా మాట్లాడతాం. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఇలా మాట్లాడుతున్నారు ట్రంప్. కొన్ని ఉదాహరణలు. ఇది జూన్ 22 యుద్ధానికి 7-8 నెలల క్రితం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ టోటలీ అండ్ కంప్లీట్లీ అబ్లిటరేటెడ్ అన్నాడు. యుద్ధానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 27న 2 వారాల్లో వాళ్ళు న్యూక్లియర్ బాంబులు పేలుస్తారన్నాడు. అంటే 6-7 నెలల్లోనే దాన్ని రీకన్స్టిట్యూట్ చేశారన్నట్టుగా. యుద్ధం స్టార్ట్ అయిన 2వ రోజున మార్చి 1 3-4 రోజుల్లో గెలిచేస్తామన్నాడు. వెంటనే మార్చి 3న యుద్ధం ఆపాల్సిన అవసరం లేదు, అది ఎప్పటికైనా చేస్తూనే ఉండొచ్చు యుద్ధం అనేది. మార్చి 7న బేషరతుగా లొంగిపోమన్నాడు, అన్కండిషనల్ గా సరెండర్ కమ్మని. మార్చి 11న పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టాం, ఆల్రెడీ గెలిచేసాం కూడా అన్నాడు. విచ్ ఈజ్ గెలిచేసామా లేకపోతే పని పూర్తి కాలేదా? నిన్న మార్చి 14న ఇరాన్ మిలిటరీ 100% నాశనం అయింది, కానీ వేరే దేశాలు వచ్చి మాకు హెల్ప్ చేయాలి అనా. ఇది ఈ వారం అమెరికా. అన్నా ఓ అన్నా, విన్నావా ఇది విన్నావా, ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.